అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 30 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 31వ శ్లోకము, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం స్లెదసంధిజజ్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబా. ఈ శరీరము అనేక సంధులు కలిగి సహజంగానే దుర్బలమైనది. వయస్సు వెళ్లే కొలది మరింత దుర్బలమవుతుంది. వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృషించి నశిస్తుంది. దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకుండా ఉంటాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండటానికి శ్రీకృష్ణనామమనే ఉత్తమమైన ఔషధాన్ని పానం చెయ్యి అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. బాధలో ఉన్నవారు, మనసు కుంగిపోయినవారు, శక్తి లేనివారు, భయంతో ఉన్నవారు, భయంకరమైన రోగాలతో బాధపడుతున్నవారు కేవలం నారాయణ అనే నామాన్ని కీర్తించినంత మాత్రాన దుఃఖాల నుండి విముక్తి పొంది సుఖసంతోషాలు పొందుతారు అని ఈ శ్లోకాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠికలో చెప్పడం జరిగింది. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇహపరలోకాల భోగాలన్నిటి మీద ఆసక్తి లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, అలాగే ఈ శరీరం జన్మ మృత్యు జర అంటే ముసలితనము, వ్యాధి అంటే రోగస్థాయిలోకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి వీటి మీద పదే పదే ఆలోచన చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైన ఆలోచన అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 13వ అధ్యాయం 8వ శ్లోకంలో. స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియో నరః ధాతుస్యామ్యే స్థితే స్మార్త విశ్వరూపం చ మామజం తతస్థ మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్త నయామి పరమాం గతిం. మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉండగా, శరీరం ఆరోగ్యంగా ఉండగా ఎవరైతే నా విశ్వరూపాన్ని స్మరిస్తాడో అటువంటి వాడు నాకు నిజమైన భక్తుడవుతాడు. అలాంటి భక్తుడు తన చివరి సమయంలో చైతన్యం కోల్పోయి ఒక రాయిలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేనే అతన్ని స్మరించి నా భక్తుణ్ణి మోక్షం వైపు తీసుకుని వెళ్తాను అని అంటాడు పరమాత్మ వరాహ అవతారంలో. ఈ శ్లోకం వరాహ అవతారానికి చర్మశ్లోకము అని అంటారు. ఇలాంటి చర్మశ్లోకం రామావతారానికి, కృష్ణావతారానికి కూడా ఉన్నాయి. ఇక్కడ పిబ అనే పదాన్ని వాడడం జరిగింది. పిబ అంటే తాగు అని అర్థం. ఏవిడి తాగాలి అంటే కృష్ణ రసామృతాన్ని తాగు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. నిగమకల్పతరోర్ గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాహ భువి భావుకాహ. శ్రీమద్భాగవతం వేదమనే కల్పవృక్షానికి పండిన ఫలము. ఇందులో ప్రతి పదము అమృతంగా ఉంటుంది. సుఖబ్రహ్మ నోటి నుండి రావడం వల్ల ఇంకా గొప్పది. కాబట్టి మీరందరూ కూడా ఈ భాగవతామృతాన్ని తనివితీరా తాగి ముక్తిని పొందండి అని అంటారు సూతులవారు నైమిసారణ్యంలో ఉన్న మహర్షులతో శ్రీమద్భాగవత ప్రారంభంలో. రసో వయసః రసగుహ్యేవానం లబ్ధ్వానందీ భవతి. ఆనందం ఎవడికి లభిస్తుంది అంటే ఆ పరమాత్మని పొందినవాడికే అని అంటుంది తైత్తిరీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లిలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని 32వ శ్లోకము, దారావారా కరవరసుతా తే తనూజో విరించి స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ ప్రసాద ముక్తిర్మాయా జగద వికలం తావకీ దేవకీ తే మాతామిత్రం వలరిపుసు తస్త్వయ్యోత్యన్న జానే. స్వామి, నీ భార్య లక్ష్మీదేవి అని, నీ పుత్రుడు బ్రహ్మగారు అని, నేను స్తోత్రం చేసేవాడు వేదపురుషుడు అని, నీకు సేవకులు దేవతలు అని, నీ అనుగ్రహమే మోక్షము అని, నీ మాయే ఈ సకల సృష్టి అని, నీ తల్లి దేవకీదేవి అని, నీకు స్నేహితుడు అర్జునుడని ఇంతవరకే నాకు తెలుసు. కానీ నీ మహిమ ఇంతే కాదు, అది మాటల్లో చెప్పలేనిది, మనసుతో ఆలోచించలేనిది అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. మనకి పరమాత్మ గురించి ఎంత తెలుసు అంటే ఏదో కొన్ని అవతారాల పేర్లు, ఆ అవతారంలో ఆయన చేసిన కొన్ని లీలలు, అది కూడా ఒక ఆచార్యుడు చెప్పగా విన్నప్పుడు తెలుస్తుంది. కానీ పరమాత్మతత్వం అంతేనా అంటే కాదు. వేదమే ఆయన గురించి చెప్పి మాకు ఇంతే తెలుసు, మాకు తెలియంది ఇంకా చాలా ఉంది అని అంటుంది. నా విద్యతే యస్య చ జన్మకర్మవా నా నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకాప్యయ సంభవాయ సమాయ తాన్యను కాలముర్చతి. ఆ పరమాత్మకి జన్మ, కర్మ, నామ, రూపాలు కానీ వాటితో సంబంధమైన గుణదోషాలు కానీ లేవు. అయినా కూడా లోక సృష్టి స్థితి లయాల కోసం
ఆయా సమయాలలో జన్మ, కర్మ, నామ, రూప, గుణాలని ఆయన తన మాయ ద్వారా స్వీకరిస్తున్నాడు అని అంటాడు గజేంద్రుడు శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలో. యతోప్రాప్య నివర్తంత వాచశ్చ మనసా సహా అహం చాన్య ఇమే దైవాస్తస్మై భగవతే నమః. ఓ విదుర, భగవంతుడు అవాంగ్మానస గోచరుడు, అంటే మన మనసుకి, వాక్కుకి, బుద్ధికి అందరివాడు. ఆయన మహత్యాన్ని వేదము కానీ, యోగంతో నిండిన ఋషులు కానీ తెలుసుకోలేరు. అంతేకాదు బ్రహ్మరుద్రాది దేవతలు కూడా ఆయన్ని పూర్తిగా తెలుసుకోలేరు. పరిపూర్ణైన అటువంటి పరమాత్మకి నేను పదే పదే నమస్కరిస్తున్నాను అని అంటారు మైత్రేయ మహర్షి విదురునితో శ్రీమద్భాగవతం 3వ స్కంధం 6వ అధ్యాయం 40వ శ్లోకంలో. నాహం న యూయం యదృతాం గతిం విదుః న వామదేవః కిముతాపరేసురా తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే యస్యావతార కర్మాణి గాయంతి హ్యస్మదాదయః నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః. నాకు, నీకు, సనకాది మహర్షులకి, శంకరుడికి ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం అసాధ్యము. ఇంకా ఇతర దేవతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనమందరము ఆయన మాయ వల్ల ఆయన సృష్టించిన ఈ జగత్తుకి ఉండే నిజస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము. మన బుద్ధికి తోచిన విధంగా ఆయన్ని వర్ణిస్తున్నాము. వాస్తవంగా ఆ భగవత్తత్వము మన వాక్కుకి, బుద్ధికి అందదు. కాబట్టి మనము కేవలం ఆ స్వామి యొక్క అవతార లీలల్ని మాత్రమే కీర్తిస్తాము, కానీ ఆయన తత్వాన్ని మాత్రం తెలుసుకోలేము అని అంటారు బ్రహ్మగారు నారదుల వారితో శ్రీమద్భాగవతం 2వ స్కంధం 6వ అధ్యాయం 36, 37వ శ్లోకాల్లో. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వార్లకి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాదీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.